తెలుగు యువత ఎస్ఎస్ఎల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ముసలి కన్నీరు కాస్తూ శవ రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అనంతపురం అర్బన్ నుంచి తెలుగు యువత ఎస్ఎస్ఎల్ నుంచి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకొని పాపాన్ని పోలేదు. అలాంటిది నీ వైసీపీ కార్యకర్తలే అతని వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల చంపింటే దాన్ని పోయి నువ్వు రాజకీయ రంగు పులుముతున్నావు. అది తెలుగుదేశం పార్టీ వారు చేశారు అని చెప్పి రాజకీయ రంగు పులుముతున్నావు. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రజలంతా గమనించారు కాబట్టి నిన్ను 11 సీట్లకు పడిపోయావు. నువ్వు పరామర్శించకపోయి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడ సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చావు? నీ నవరత్నాలు ఏమైపోయాయి? సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కటి అమలు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. అలాంటి తరుణంలో రాజకీయంగా నీవు కనుమరుగైపోతావని చెప్పి ఈరోజు శవ రాజకీయాలకు మొదలు పెడుతున్నావు. ఇంతకు ముందేమో బాబాయిని చంపి అవినాష్ రెడ్డి ఆ రోజు మీ బాబాయిని చంపిన ముఖ్య అతనే చంపిండేది. అలాంటి వ్యక్తినే నువ్వు వెనకేసుకొచ్చినావు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎస్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి పూల వర్షాలు కురిపించి స్వాగతాలు పలికావు. నువ్వు ఎక్కడన్నా మాట్లాడినావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా నోరు విపరీతమైన మాటలు అవహేళన చేస్తున్నారు. ఒక శాసనసభలో మనం ఉన్నామని, ఒక శాసనసభలో ఉన్నామని మర్చిపోయి మీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నోరు అదుపులో లేకోకుండా మాట్లాడిన గతం మర్చిపోయావా నువ్వు? అలాంటి మాటలు మాట్లాడి నువ్వు నీ ఎమ్మెల్యేని వెనకేసుకొచ్చినావు. అందుకే ప్రజలు గమనించారు. ప్రజలు ఏకదాటిగా విసిగి వేచారిపోయినారు వైసీపీ గవర్నమెంట్ పైన, నీ అవినీతి పాలన పైన. అందుకోసమనే ప్రజలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం బట్టి గెలిపించారు. ఇదే విధంగా నువ్వు శవరాజకీయాలు మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఎక్కడ పడితే ఇక్కడ వైసీపీ నాయకులు తరిమి కొట్టే రోజులు ఇంకా తొందరలో ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి నీకు కూడా అధపాతాలానికి తొక్కి పడేస్తామని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఎస్ఎస్ఎల్ కమిటీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.